ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను సైతం దాదాపు ప్రకటించేశాయి. అధికార వైసీపీ వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్తోంది. ఇప్పటికే సిద్ధం సభల ద్వారా ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక మిగిలింది మేనిఫెస్టో విడుదల మాత్రమే. 2019 మేనిఫెస్టోను 99.5% అమలు చేశామంటున్న వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నినాదం ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. అందుకు ఉదాహరణే నవరత్నాలు. నవరత్నాల పేరిట 9 హామీలను జగన్ ప్రభుత్వం అమలు చేసింది. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసింది. అయితే ఈసారి నవరత్నాలకు మించి హామీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశమై మేనిఫెస్టోపై చర్చించారు. గతంలో కంటే ప్రతి విషయంలోనూ ఆర్థిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుందని సమాచారం. కేవలం 9 హామీలతో 2019 మేనిఫెస్టో తయారు చేయగా ముందుగానే ప్రజల్లోకి తీసుకెళ్లి మంచి ఫలితాలు సాధించింది. ఆ 9 హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రచారం చేయడంతో 2019లో విజయం సాధించింది. అయితే ఈసారి నవరత్నాలకు అప్గ్రేడెడ్ వర్షన్ ఉంటుందని తెలుస్తోంది. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వమూ పూర్తి చేయనట్టు పూర్తి చేసి ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్ అని గర్వంగా చెప్పుకున్న జగన్ మరి ఈసారి మేనిఫెస్టోలో ఏ ఆకర్షణీయ పథకాలను చేరుస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000కు పెంచడం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతుల రుణమాఫీ వంటి కీలకమైన అంశాలు మేనిఫెస్టోలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారని చెబుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఇస్తున్న 13,500 సాయాన్ని 20,000కు, అమ్మఒడి లబ్ధిని 15,000 నుంచి 20,000కు పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలనే తిరిగి కొనసాగిస్తామని, వాటి లబ్ధిని పెంచుతామని జగన్ హామీ ఇవ్వనున్నట్లు వైసీపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మొత్తానికి మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత త్వరలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి విజయ దుందుభి మోగించిన జగన్ ఈసారి 175కి 175 సీట్లలో గెలవాలని పట్టుదలతో ఉన్నారు. మేనిఫెస్టోనే ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగో ఎన్నికల పోలింగ్కు నెలన్నరకు పైగా సమయం ఉండడంతో మేనిఫెస్టోను త్వరగా రిలీజ్ చేసి ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెలాఖరు నుంచి జగన్ బస్సు పర్యటనలు ఖరారయ్యాయి. అయితే ఆ పర్యటనకు ముందే మేనిఫెస్టోను రిలీజ్ చేసి సభల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ భావిస్తున్నారట. ఈసారి కూడా మేనిఫెస్టోనే తమను విజయ తీరాలకు చేరుస్తుందని జగన్ భావిస్తున్నారు. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా పలు పథకాలను జగన్ అండ్ టీం రెడీ చేస్తోంది. త్వరలోనే కొత్త స్కీంలతో జగన్ జనం ముందుకు వచ్చేందుకు సిద్ధమైపోయారు.